హాయ్ హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్, నేను మీ బెజవాడ అమ్మాయిని. ఈ హాట్ సమ్మర్లో కూల్గా బాదం కుల్ఫీ చేసుకుందాం వచ్చేయండి. నేను ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులు తీసుకొని ఒక 5 అవర్స్ అనేది సోక్ చేసుకున్నానండి. 5 అవర్స్ తర్వాత బాదం పప్పు పొట్టు అనేది పైన ఇలా వచ్చేస్తుందండి. ఇలా మనం ప్రెస్ చేయగానే ఇలా వచ్చేసిందండి. బాదం పప్పు నానిపోయింది అని అర్థం. జీడిపప్పు అనేది మనం మధ్యలో నొక్కి చూస్తే మెత్తపడితే నానింది అని అర్థం. సో మా అబ్బాయి చూడండి నాకు ఎంత చక్కగా హెల్ప్ చేసేస్తున్నాడు. మనం ఇంట్లో పిల్లలకి ఇలా పనులు చెప్పాలండి. ఆడపిల్లలైనా మగపిల్లలు చేయకూడదని మన పిల్లలకైతే చెప్పి పెంచకూడదు. మగపిల్లలు కూడా ఈ రోజుల్లో పనులు చేయాలి కన్ఫామ్గా. అవి ముందు మనం నేర్పాలండి. ఫ్యూచర్లో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో మా పిల్లలకి అనేది నేను పని అయితే కన్ఫామ్గా చెప్తాను. తర్వాత నానబెట్టిన బాదం పప్పు ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత అది పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని బౌల్ పెట్టుకొని దాంట్లో 1/2 లీటర్ మిల్క్ పోసుకొని మరగబెట్టుకోవాలి. మిల్క్ బాగా బాయిల్ అయిన తర్వాత ఒక గరిటెడు బాయిల్ అయిన పాలను తీసుకొని మనం ముందుగా సిద్ధం చేసుకున్న బాదం పేస్ట్లో కలుపుకొని మనం పాలలో యాడ్ చేసుకోవాలండి. పేస్ట్ అనేది తిగ్గా అలా వేసుకుంటే ఉండగట్టేస్తుంది. సో మిల్క్ వేసుకున్న తర్వాత అది కొంచెం పలచగా అయ్యి మనం మొత్తం పాలల్లో మిక్స్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నేను అట్లా వేస్తానన్నమాట. అట్లా వేసుకున్న తర్వాత తగినంత షుగర్ వేసుకోవాలండి. షుగర్ ప్లేస్లో బెల్లం కానీ పటికీ బెల్లం కానీ వేసుకుంటే ఇంకా హెల్దీ అంటే చాలా మంచిది కూడా. మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఎసెన్స్ కానీ వాడకుండా చేసుకుంటున్నాము. ప్లస్ ఫుడ్ కలర్స్ కూడా ఏమీ యూజ్ చేయట్లేదు. ఇది చాలా అంటే చాలా హెల్దీ. పిల్లలకి ఇలా పెట్టినా చాలా హెల్దీ అండి. దీంట్లో ఒకటే మైనస్, ఫ్రిడ్జ్లో పెడతాం కదా కూల్, అంతే, ఇంకంతకన్నా ఏం లేదు. తర్వాత ఇలా చిక్కగా అవుతుంది చూడండి. బబుల్స్ వస్తున్నాయి చూసారా, చిక్కగా అయింది. మీరు ప్రతి క్లిప్ పెట్టాను. అలా చిక్క పడాక మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 5 జీడిపప్పులు, ఒక 4 బాదం పప్పులు మన ఇష్టం అండి కొంచెం తీసుకొని, దగ్గర చాపింగ్ మిషన్ ఉండండి. ఇది నేను మీషోలో తీసుకున్నాను, 100 రూపీస్ బిల్లోనే అండి. అది తీసుకొని 1 ఇయర్ అవుతుంది. చాలా అంటే చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా అంటే చాలా చిన్నగా చాప్ చేస్తుందండి. అది మనం కట్ చేసినా అంత చిన్నగా మనం కట్ చేయలేము. ఈ మిషన్ చాలా యూజ్ అవుతుంది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మనం ఇలా కట్ చేసుకున్న బాదం పప్పు వేసేసుకొని బాగా కలిపేసుకొని చల్లబడిన మిశ్రమాన్ని మనం కుల్ఫీ మౌల్స్ ఉంటాయి కదా వాటిల్లోకి వేసేసుకోవాలి. నా దగ్గర అయితే ప్లాస్టిక్ కుల్ఫీ మౌల్స్ ఉన్నాయండి. సో నేను దాంట్లో వేస్తున్నాను. ప్లాస్టిక్ కన్నా మనం సిల్వరీ దొరుకుతాయండి. సిల్వరీ తీసుకుంటే మంచిది. ప్లాస్టిక్ అంటే కొంచెం యూజ్ చేయకూడదు కదా. సో అందుకని సిల్వరీ ఉంటే ఇంకా ఎవరైనా తీసుకోవాలంటే సిల్వరీ తీసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకుంటున్నారు అంటే, నేను ఎప్పుడో తీసుకున్నాను. సో అందుకే ప్లాస్టిక్ వాటిలోనే వేస్తున్నాను. మీరు మాత్రం ఇప్పుడు ఏమైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం సిల్వర్ అయితే తీసుకోండి. సో ఇట్లా సిల్వర్ కానీ లేదు అంటే స్టీల్ అయితే ఇంకా బెటర్ అండి. సో ఇవి తీసుకొని ఇలా మనం అది ఉన్నంత వేసేసేయాలి. కన్ఫామ్గా 8 అయితే అవుతాయండి. ఒక 1/2 లీటర్ మిల్క్కి 8 కుల్ఫీస్ అయితే అవుతాయి. తర్వాత లిడ్తో మూత పెట్టేసి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్లో హై టెంపరేచర్లో పెట్టేసుకోవాలి. కన్ఫామ్గా ఓవర్ నైట్ అంటే 8 అవర్స్ కన్ఫామ్గా పెట్టుకోవాలండి మనము. తర్వాత 8 అవర్స్ తర్వాత తీసి కొంచెం వాటర్లో తడిపి కొంచెం అది లూజ్ అయ్యాక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పైన చిన్నగా చాప్ చేసిన జీడిపప్పు బాదం పప్పుతో గార్నిష్ చేసుకొని పిల్లలకి మనం అలా ఇచ్చామంటే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చాలా ఇష్టంగా కూడా తింటారు. హెల్దీ కాబట్టి వాళ్ళు 1 కాదు 4 తిన్నా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో ఇలా చేసి మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లలు సమ్మర్లో హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు కాబట్టి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మా అబ్బాయికి ఇచ్చాను. మా అబ్బాయి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో మీరు ఈ వీడియోలో చూడండి. వాడికి చాలా బాగా నచ్చింది. తింటూ సూపర్ అని చెప్పి 2 లాగిచ్చేసాడు. వీడియో తీయకముందు మా చిన్న అబ్బాయి అనేది ఒకటి తీసేసుకున్నాడు. సో అందుకే ఒకటి అక్కడ మిస్ అయిపోయింది. మా అబ్బాయి చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు, తినేస్తున్నాడు కూడా. ఇలాంటి వీడియోలు ఇంకెన్ని కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్